సొంత నాన్న కాదన్నప్పుడు మన ప్రేమ గురించి మీ నాన్న అభిప్రాయం మనకెందుకు? మహేష్ ఇంకా చాలు, ఇంకోసారి మా నాన్న గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు. ఇప్పుడు చెప్తున్నా మహేష్, మా నాన్న నాకు ఆ దేవుడి కన్నా ఎక్కువ. శివుడు ఆజ్ఞ లేదా చీమైన కుట్టుదో లేదో నాకు తెలియదు, కానీ మా నాన్న చెప్పింది నేనేం పని చేయను మహేష్. అది అలికే సారీ కోపంలో ఏది పడితే అది వాగేసా. అరే ఏంట్రా ఆ పిల్లతో అంత పిచ్చిగా మాట్లాడవు? ఏంటో ఆ పిల్ల ప్రతిసారి వాళ్ళ నాన్న అనేసరికి పిచ్చెక్కేసి అలా మాట్లాడేసా. ఇంకా ఆ పిల్ల నీకు ఓకే చెప్పినట్టే. ఇప్పుడు ఆ పిల్ల నేను ఏం చెప్పినా వినే స్థితిలో లేదు. ఐడియా, ఇప్పుడు నువ్వే నాకు హెల్ప్ చేయాలి. రే నీనా, నీ గురించి ఏమైనా చెప్తే నన్ను కూడా ఒకటి పీగిద్దా పిల్ల. అందుకే నా గురించి కాదు, వాళ్ళ నాన్న గురించి. నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్స్ అని ఆఫీస్ లో మన ఇద్దరికి తప్ప ఇంకెవరికి తెలియదు. నువ్వు ఆ పిల్లతో ఫ్రెండ్షిప్ చేయి, వాళ్ళ నాన్న మీద లేనిపోయి చెప్పి వాళ్ళిద్దరిని విడకొట్టు. రే అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? రామాయణంలో వాలి సిగ్గురులు యుద్ధం గెలవడానికే రాముడు చెట్టు నుంచి కొట్టాడు. ఇప్పుడు ఈ ప్రేమలో నేను గెలవాలి అంటే ఇలా వెనకదారే కరెక్ట్.